రైట్. వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన తెలంగాణలో భారీ స్కామ్ ఒకటి బయటపడుతుంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో ఏకంగా 1000 కోట్ల స్కామ్ కు పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఇందులో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పాత్ర చాలా స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా సోమేష్ కుమార్ ఆయన మాజీ సీఎస్ గా ఉన్న సమయంలో ఆయన ధరణి పోర్టల్ని తీసుకురావడం, అంటే తెలంగాణలోని భూముల రికార్డ్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వం గుప్పెట్లో, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గుప్పెట్లో పెట్టడానికి ఆయన ఒక కుట్ర చేశాడు అని అనేక మంది రియల్ ఎస్టేట్ సంఘాలు వీరంతా ఆరోపిస్తూ వచ్చాయి ఇన్నేళ్ల పాటు. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షాలు కూడా అదే అంశాన్ని మాట్లాడుతూ ఉండేవి. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మధ్యకాలంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరిగిన అనేక అవకతవకల విషయంలో ఏది కదిలించినా, ఏ అంశం కదిలించినా అది మాజీ సీఎస్ సోమేష్ కుమార్ వైపే అత్తిగా కదులుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏకంగా 75 కంపెనీల విషయంలో అవకతవకలకి పాల్పడినట్టుగా తెలుస్తుంది. లబ్ధి పొందిన కంపెనీల జాబితాలో ఏమేమి ఉన్నాయంటే తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్, అలాగే ఫోరెన్సిక్ ఆడిట్లో ఇది బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సూచనలతోనే ఈ సాఫ్ట్వేర్లో మార్పులన్నీ చేసినట్టుగా తెలుస్తుంది. సిసిఎల్లో కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్కి ఈ ఫిర్యాదులు అందినట్టుగా తెలుస్తుంది. 1000 కోట్ల స్కామ్ ఆరోపణల నేపథ్యంలో మరి సోమేష్ కుమార్ అతిపెద్ద ఎలిగేషన్ని ఎదుర్కోబోతున్నట్టుగా మనం చూడొచ్చు. దీనికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు మరిన్ని డీటెయిల్స్ ఇస్తారు. ఆ తర్వాత దీనికి సంబంధించి మనం కాంగ్రెస్ నాయకులతో మాట్లాడదాం. మధు గారు. లక్ష్మి గారు, సిసిఎస్ పోలీసులకు కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ ఇచ్చినటువంటి కంప్లైంట్, ఆ కంప్లైంట్ లో పూర్తిగా కూడా జరిగినటువంటి అవకతవకలు, అంటే వాణిజ్య పన్నుల శాఖలో ఒక అవినీతి జరిగింది. దాని మీద మాకు కొంత అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు ఉన్న నేపథ్యంలోనే ఎంక్వైరీ చేయాలంటూ కూడా లిఖిత పూర్వకంగా ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతుందో ఆ కంప్లైంట్ ఆధారంగా కూడా సిసిఎస్ పోలీసులు అయితే రంగంలోకి దిగారు. అసలు ఏంటి మొత్తం స్కామ్ ఏంటి అనేది సిసిఎస్ పోలీసులు అయితే కూపి లాగుతున్నారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపులు ఏవైతే ఉన్నాయో ఆ చెల్లింపులు జరిగినటువంటి అవకతవకలే ప్రధానంగా బయటకు వస్తున్నటువంటి 1000 కోట్ల రూపాయల స్కామ్ ఏదైతుందో ఆ స్కామ్ కి సంబంధించి 75 కంపెనీలలో అవకతవకలు పాల్పడమే కాకుండా ఈ మొత్తం వ్యవహారాలంతటినీ కూడా తెర వెనుక ఉండి నడిపించినటువంటి మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఏదైతున్నారో ఆయన ప్రమేయం ఉంది అంటే కూడా ఇచ్చినటువంటి కంప్లైంట్ అయితే కమిషనర్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ను సిసిఎస్ పోలీసులు అయితే విచారించబోతున్నారు. సాఫ్ట్వేర్ లో మార్పులు, ఎందుకని సాఫ్ట్వేర్ కి సంబంధించినటువంటి ఉండాల్సినటువంటి వ్యవహారాల్లో వాటిని సాఫ్ట్వేర్ ను మార్చి అందులో అవకతవకలు జరగడానికి కీలక పాత్ర పోషించినటువంటి సోమేష్ కుమార్ అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆయన చేశారా లేకపోతే ఆయనకు చేయించారా? ఎవరు చెప్తే చేశారు? అప్పటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ప్రమేయం ఏదైనా ఉందా అనేది ఒకవైపు నడుస్తూ ఉంటే, గతంలో మనం చూసుకుంటే ఒక 2 months బ్యాక్ సోమేష్ కుమార్ కి సంబంధించినటువంటి ఆయన హైదరాబాద్, అదేవిధంగా సైబరాబాద్, రాచకొండ ఈ 3 కమిషనర్ల పరిధిలో ఉన్నటువంటి విలువైన భూములు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈయన ప్రమేయం కూడా బయటకు వచ్చింది. అప్పుడు తెర మీదికి ఆయన రావడము, సోమేష్ కుమార్ కి సంబంధించి అమోయ్ కుమార్ గురించి అనేక కథనాలు కూడా బయటకు వచ్చాయి. మళ్ళీ కొన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉంది. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం మళ్ళీ ఇప్పుడు సోమేష్ కుమార్ కి సంబంధించి వాణిజ్య పన్నుల శాఖలో భారీ స్కామ్ జరిగిందంటే కూడా ఇప్పుడు ఒక కొత్త రకం, అది 1 కాదు 1000 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి స్కామ్ అంటే కూడా కమర్షియల్ ట్యాక్స్ కమిషనరే కంప్లైంట్ ఇచ్చారు. ఇలా ప్రతిదీ కూడా అంటే 2 నెలలకు ఒకసారి సోమేష్ కుమార్ కి సంబంధించినటువంటి వ్యవహారం తెర మీదకి రావడము, తెర మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా సైలెంట్ అయిపోతుందా? ఎందుకంటే గతంలో వచ్చినటువంటి 3 కమిషనర్ల పరిధిలో భారీ భూ స్కామ్లు అంటూ కూడా వచ్చాయి, మళ్ళీ అది సైలెంట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటేనేమో ఇప్పుడు మళ్ళీ కమర్షియల్ ట్యాక్స్ కి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతుందో ఇప్పుడు కూడా ఇది బయటకు వచ్చింది. ఇలా కొంత అంటే కన్ఫ్యూజన్ గా ఉంది. కేసులు నమోదవుతున్నాయా, విచారణ జరుగుతుందా, లేకపోతే జరుగుతున్న వాటిలో ఇది ప్రమేయం ఉందా అనేది బయటికి ఎంతవరకు అనేది క్వశ్చన్ మార్క్. ఏదేమైనా ఒక భారీ కుంభకోణం ఇటు తెలంగాణ వైపు మళ్ళీ కదులుతున్న పరిస్థితి. అంటే సిఎస్లు అంటే ఎంత ఉన్నత స్థానం మధు గారు, అక్కడ నుంచి ఇలాంటి ఇలా సిఎస్లను కదిలిస్తేనే భారీ అవకతవకలు, కలెక్టర్లలోనే ఒక పెద్దన్న పాత్ర పోషించాల్సిన సిఎస్లు ఇలాంటి పరిస్థితికి కారణం అవుతుంటే నిజంగా ఇంకా ఎవరు నమ్మాలి? ఎవరి చేతుల్లో ప్రజలు అధికారాలని పెట్టాలి? ఎవరు ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి అడ్డదారులు పడితే, భారీ కుంభకోణాలు, సంపాదనే ధ్యేయంగా పనిచేస్తే ఇంకా ఎలా ఇది ఎవరు అరికట్టాలి? అర్థం కాని పరిస్థితి. ఎనీవే, థ్యాంక్ యూ మధు గారు. దీనికి సంబంధించి